హాయ్ వివర్స్, వెల్కమ్ టు హ్యాపీ ఇంటీరియర్. మనం వచ్చేసి ఇప్పుడు సన్ సిటీ ఏరియాలో ఉన్నాం, బండ్లగూడ సన్ సిటీలో. ఇక్కడ వచ్చేసి మనం ఒక ఇండివిజువల్ హౌస్కి ఇంటీరియర్ చేయడం జరిగింది, 2 BHK. అయితే మనకు వచ్చేసి ఫుల్ ఇంటీరియర్ అయితే చేయడం జరిగింది విత్ సీలింగ్తో. ఒకసారి మీకు వర్క్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం చూసుకుంటే ఎంట్రన్స్ అవగానే లివింగ్ ఏరియాలో ఆపోజిట్ వాల్ వచ్చేసి మనకి టీవీ యూనిట్ చేయడం జరిగింది. టీవీ యూనిట్ లెంత్ కూడా చూసుకుంటే మనకి 14 feet అయితే చేయడం జరిగింది అనమాట. 14 feet వచ్చేసి మనకి టీవీ యూనిట్ ఎంత చేసినా మనకి స్పేసెస్ ఎంటీగా కనిపిస్తుంది కనుక దానికి మనం ఏం చేసామంటే సైడ్ వచ్చేసి మనకి ఒక ఆర్ట్ పీసెస్ బాక్సెస్ అయితే ప్రొవైడ్ చేసాము. 2 ప్రొఫైల్ సెటర్స్తో 2 క్లోజెడ్ సెటర్స్తో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దెన్ పక్కన వచ్చేసి మనకి చూసుకుంటే ఈ స్పేసెస్ లోవర్స్ ఏదైతే ఉన్నాయో బ్యాక్ అండ్ అంతా లోవర్స్ ఫినిషింగ్ తీసుకున్నాం అనమాట, పీవీసీ లోవర్స్. అండ్ టీవీ ప్లేస్ వచ్చేసి మనకి అక్రిలిక్ గ్రానైట్ టైప్ సీట్ అయితే వాడాం అనమాట, మార్బల్ టైప్. అండ్ టీ పట్టి ఫినిషింగ్ కూడా ఇచ్చాము. అండ్ కింద బేస్ చూసుకుంటే మనకి 4 drawers అండ్ సెటప్ బాక్స్ కోసం ఒక ప్రొఫైల్ సెటర్ ఇవ్వడం జరిగింది. అండ్ మనకైతే టీవీ యూనిట్ ఎంటీగా కనిపించకుండా ఫుల్ వాల్ లెంత్ అయితే తీసుకున్నాం కదా మనం. ఇక్కడ కూడా ఒక ఆర్ట్ పీసెస్ పెట్టుకోవడానికి లెడ్జెస్ ప్రొవైడ్ చేసి అండ్ మెటల్తో అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది. ఈ ఫ్రేమింగ్ ఏదైతే ఉందో అది డీటెయిల్గా మెటల్తో అయితే చేసాం అనమాట. అండ్ కింద కూడా చూసుకుంటే మనకి ఈ కార్నర్ స్పేస్ మనం యూటిలైజ్ చేయడానికి ఫ్రీగా ఉండడం కోసం అయితే ఒక లెడ్జ్ అయితే ఇచ్చాము. అండ్ పిల్లలకి అది హిట్ అవ్వకుండా మనకు కార్నర్ కూడా రౌండ్ కార్నర్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ మనం డైనింగ్ ఏరియా చూద్దాం. డైనింగ్ అండ్ లివింగ్కి మనకి సపరేషన్ కోసం అయితే ఒక పార్టీషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి పీవీడీ కోటింగ్ పార్టీషన్, కాకపోతే పీవీడీ గోల్డ్ కాకుండా మనకి ఇందులో వచ్చి రోజ్ గోల్డ్ కలర్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ డిజైన్ కూడా చూసుకుని చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అండ్ ఇందులో కూడా మనం ఫ్లూటెడ్ గ్లాసెస్ అయితే, క్లియర్ ఫ్లూటెడ్ గ్లాసెస్ అయితే వాడడం జరిగింది అనమాట ఈ డిజైన్ కోసం. మనం వచ్చేటప్పుడు డైనింగ్ ఏరియాలో ఉన్నామండి. డైనింగ్ ఏరియాలో చూసుకుంటే మనకి సీలింగ్ ప్లెయిన్ సీలింగ్ చేసి విత్ ప్రొఫైల్ డిజైన్ అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ సైడ్ వచ్చేసి మనం ప్యానల్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేసాం. అండ్ ఇక్కడ చూసుకుంటే ఓనర్ మనల్ని ఎలా అప్రోచ్ అయ్యారంటే, ఇది కన్స్ట్రక్షన్ ఏరియా నుంచి కూడా మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. మేము సజెషన్స్ ఇచ్చాము ఎక్కడెక్కడ ఏ ప్లేస్ చేసుకుంటే బాగుంటుంది, వాల్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పేసి. అండ్ ఇది కూడా కంప్లీట్ 3D డిజైన్ కూడా చేయడం జరిగింది. 3D డిజైన్ చూసుకుంటే మీకు రైట్ సైడ్లో మీకు 3D డిజైన్ వ్యూ చూపిస్తాము. మనం 3D అట్లా ఇచ్చాము, యాజ్ ఇట్ ఈజ్ అట్లయితే అవుట్పుట్ కూడా ఇచ్చాము. అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియాలో చూసుకుంటే మనకి క్రాకరీ యూనిట్ చేసాము. ఇది క్రాకరీ అండ్ వ్యానిటీ అండ్ బార్ యూనిట్ కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి ఇది వచ్చేసి బార్ యూనిట్ అండి. అంటే దీని హైట్ కూడా చూసుకుంటే మనకి రెగ్యులర్ స్టాండర్డ్ హైట్ వచ్చేసి క్రాకరీ యూనిట్ హైట్ కన్నా కొంచెం హైట్ అయితే ఇచ్చాం. మనకి హైట్ చైర్స్ వస్తాయి కదా, దానివల్ల కొంచెం హైట్ అయితే పెంచడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే బేస్ చూసుకుంటే ఇక్కడ కంప్లీట్ హ్యాండిల్ లెస్ కావాలని చెప్పారు ఓనర్. హ్యాండిల్ లెస్ కోసం దానికోసం మనం బ్లాక్ గోలా ప్రొఫైల్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది కంప్లీట్ హ్యాండిల్ లెస్. అండ్ కింద చూసుకుంటే 3 drawers ప్రొవైడ్ చేసాం అండ్ సెటర్స్ ప్రొవైడ్ చేసాం. ఇది ఫినిషింగ్ విషయానికి వస్తే ఫినిషింగ్ వచ్చేసి మనం లామినేట్ ఫినిషింగ్ చేసాం, హై గ్లాసీ లామినేట్ ఫినిషింగ్. ఏదైతే కిచెన్ చేసామో మనం దానికి మ్యాచింగ్ అయితే తీసుకున్నాం అనమాట. అండ్ మిడిల్ ఏరియా చూసుకుంటే మనకి ప్రొఫైల్ కంప్లీట్ బ్లాక్ అండ్ బ్లాక్ టింటెడ్ ప్రొఫైల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్సైడ్ మన షో ఐటమ్స్ కనిపించడానికి అయితే ప్రొఫైల్ లైట్స్ కూడా ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకోటి చూసుకుంటే ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి కంప్లీట్ మోడ్యులర్ ఫినిషింగ్ అండి. కంప్లీట్ ఫ్యాక్టరీలో తయారయ్యి మనకి ఇక్కడైతే అసెంబుల్ చేసాం. కొన్ని కస్టమైజేషన్ చేసాము. పార్టీషన్ అండ్ టీవీ యూనిట్ అయితే కస్టమైజేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనకి కిచెన్ ఎంట్రన్స్లో ఉన్నాము. కిచెన్ ఎంట్రన్స్ చూసుకుంటే ఇదంతా ఓపెన్ కిచెన్ చూసుకుంటే మనకి స్టార్టింగ్ చూసుకుంటే కిచెన్లోనే పూజా రూమ్ సపరేట్గా ప్రొవిజన్ ఇచ్చామన్నమాట. పూజా రూమ్ చూసుకుంటే మనకి రోజ్ గోల్డ్ అండ్ ఫ్లూటెడ్ గ్లాస్ ఫినిషింగ్ అయితే ప్రొఫైల్ సెటర్ ఇవ్వడం జరిగింది. స్లిమ్ ప్రొఫైల్ సెటర్ ఇది వచ్చేసి విత్ బెల్స్తో ఇచ్చాం. అండ్ లోపల స్టోరేజ్ పర్పస్ చూసుకుంటే మనకి 2 drawers ప్రొవైడ్ చేసాం అండ్ ఒక ప్రసాదం ట్రే కింద ప్రొవైడ్ చేసాం. కింద వచ్చి ఒక షట్టర్, ఆయిల్స్ అవి పెట్టుకోవడం ఒక షట్టర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి వెంకటేశ్వర స్వామి ఏదైతే ఉందో అది వచ్చేసి టోటల్ డిజిటల్ గ్లాస్. అది డిజిటల్ గ్లాస్లో మనకి వెనకాల లైట్ ప్రొవైడ్ చేసి వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే పెట్టడం జరిగింది. ఇంకా మనం కిచెన్ విషయానికి వస్తే కిచెన్ బేస్ యూనిట్ చూసుకుంటే ఇది కంప్లీట్ వచ్చేసి టోటల్ ఏదైతే ఉందో చెప్పాను కదండి, మొత్తం కంప్లీట్ మోడలర్ యూనిట్. ఇది ఫ్యాక్టరీలో మేక్ అయ్యి ఇక్కడ వచ్చి అసెంబుల్ చేస్తాం మనం. అండ్ కింద ఫినిషింగ్ ఏదైతే ఉందో మనం టోటల్ కంప్లీట్ అక్రిలిక్ ఫినిషింగ్. ఇది లైట్ బీచ్ కలర్ అయితే తీసుకున్నాం కలర్ కూడా. అండ్ మనకి దీనికి హ్యాండిల్స్ కూడా జీ ప్రొఫైల్ అయితే వాడడం జరిగింది. అండ్ స్కటింగ్ కూడా చూసుకుంటే మనకి రెగ్యులర్ కంటిన్యూ ఏదైతే కలర్ వస్తుందో దాంతోనే యాక్చువల్ మనం స్కటింగ్ ఇస్తాం. కానీ ఇక్కడ ఏం చేస్తామంటే కంప్లీట్ పీవీసీ స్కటింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది రిమూవ్ చేసుకొని మనం ఈజీగా క్లీన్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి
బాటిల్ పుల్అవుట్ అయితే ఒకటి ప్రొవైడ్ చేసాం. ఇది వచ్చి కంప్లీట్ ట్యాండమ్ ఫినిషింగ్ బాటిల్ పుల్అవుట్ అనమాట. అండ్ సైడ్ వచ్చేసి మనకి 2 ట్యాండమ్ బాస్కెట్స్ అయితే ఇచ్చాము. 8 ఇంచెస్ ట్యాండమ్ బాస్కెట్స్ అండ్ కుక్కర్స్ అవి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ప్లేస్. అండ్ తర్వాత వచ్చేసి మనకి 3 ట్యాండమ్ బాస్కెట్స్ ఇక్కడ ప్రొవైడ్ చేసాం. 3 ట్యాండమ్ బాస్కెట్స్ కూడా చూసుకుంటే మనకి పైన వచ్చేసి పీవీసీ కట్లరీ షీట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బేస్ చూసుకుంటే మనకు 6 ఇంచెస్ ట్యాండమ్ యూనిట్ ప్రొవైడ్ చేసాం. అండ్ కింద వచ్చేసి సేమ్ 8 ఇంచెస్ అయితే ట్యాండమ్ యూనిట్ అయితే ప్రొవైడ్ చేయండి. ఈ కంపెనీ కూడా వచ్చేసి ఎప్పో కంపెనీ అయితే వాడాం, స్లిమ్ గ్రే కలర్ ఫినిషింగ్లో. అండ్ ఇక్కడ కార్నర్ విషయానికి వస్తే కార్నర్ కూడా మనం వచ్చేసి ఎటువంటి మ్యాజిక్ కార్నర్ అయితే ప్రొవైడ్ చేయలేదు. మనం మ్యాజిక్ కార్నర్ ఎంతో కొంత ప్లేస్ వేస్ట్ అవుతుంది. ఇదైతే కంప్లీట్ 180 degrees ఓపెన్ ఇచ్చాము. అండ్ యూటిలైజ్ కూడా మనకి ఈజీ ఉంటుంది. అంటే ఇట్లా బిగ్ సామాన్ అవి పెట్టుకోవడానికి మనకి బాగుంటుంది అనమాట. పెద్ద పెద్ద ఐటమ్స్ అయితే ఈజీగా వెళ్ళిపోతాయి. ఈజీ యాక్సెస్ ఉంటుంది మనకి. ఇంక సైడ్ చూసుకుంటే మనకి ఒక స్మాల్ స్టోరేజ్ అయితే ఇచ్చాం, 2 బాక్సెస్. ఇది కూడా వచ్చేసి మనకి ఈ కార్నర్లో అయితే మనకి ప్రొవైడ్ చేయడానికి వీలు పడలేదు కంప్లీట్ 180 degrees. ఎందుకంటే మనకి ఇక్కడ ఏదైతే ఉందో ఇటువైపు కూడా డిష్ వాషర్ ప్రొవిజన్ అయితే రావడం జరిగింది. దానివల్ల మనకి ప్లంబింగ్ సైడ్ ఉండడం వల్ల ఇది ఓన్లీ 180 degrees ఓపెనింగ్ అయితే ఇచ్చామన్నమాట. ఇది చూసుకుని మనకి ఇక్కడ ఒక కార్నర్ స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఇది చూసుకుంటే మనకి కంప్లీట్ డిష్ వాషర్ అయితే ప్లేస్ చేయొచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ దీనికి అయితే హైట్ డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ కంప్లీట్ డిష్ వాషర్ పెట్టుకుంటారు. అండ్ ఈ బాక్స్ కూడా మనకి డిష్ వాషర్ ప్లేస్ చేసుకున్నప్పుడు రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ పక్కన వచ్చేసి మనకి ఒక స్టోరేజ్ ఇచ్చాం. ఇందులోనే మనకి ఏం చేసామంటే విత్ డిష్ వాషర్కి అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కలిపేసి మనం యూనిట్ చేయడం అయితే జరిగింది, డిజైన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎంట్రన్స్లో కూడా ఆర్చ్ చేసాము అండ్ ప్రొవిజన్ కూడా ఇచ్చాము. 2 హ్యాంగింగ్ లైట్ ప్రొవైడ్ ఇచ్చాము అండ్ స్మాల్ లెడ్జ్ కూడా ప్రొవైడ్ చేసాము. అండ్ మిడిల్ విషయానికి వస్తే మనకి ఇక్కడ ఏదైతే మిడిల్ ఉందో ఇది వచ్చి చిమ్నీ కూడా మనం ఈ పైన ఏదైతే ఉందో అది హైట్ చేయడం జరిగింది. యాక్చువల్ కరువు చిమ్నీగా మనం హైట్ చేయగలం. ఇది కూడా మనకి కంప్లీట్ అయితే హైట్ చేయడం అయితే జరిగింది అనమాట. అండ్ సైడ్ ఏదైతే చూసుకుంటే మనకి సైడ్లో వచ్చేసి కంప్లీట్ ప్రొఫైల్ సెటర్స్ అయితే ప్రొవైడ్ చేసాం. ఈ లిప్టాప్ ప్రొఫైల్ సెటర్స్, ఇది 2 లిప్టాప్ ప్రొఫైల్ సెటర్స్ ప్రొవైడ్ చేసాం. అండ్ ఈ కార్నర్ కూడా మనకి స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడైతే చూసుకుంటే మనకి ఇది కంప్లీట్ టాల్ యూనిట్ అయితే ప్రొవైడ్ చేసాం. టాల్ యూనిట్ కూడా మనకి దీనికి హిట్ అవ్వకుండా ఇక్కడ డమ్మీ అనేది క్రియేట్ చేసి అండ్ ఈజీ యాక్సెస్గా మనకి యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ లాఫ్ట్ చూసుకుంటే లాఫ్ట్ కూడా మనకి కంప్లీట్ మోడ్యులర్ యూనిట్స్ అయ్యండి. ఇవి కూడా లాఫ్ట్ వచ్చేసి మనకి సేమ్ కలర్, అంటే కిచెన్ అంతా స్మాల్ కిచెన్ కదా, ఒకటే ఈవెన్గా కనిపించాలని డిఫరెంట్ చూపించకుండా మనకి సేమ్ కలర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది కలర్. ఇప్పుడు వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ ఉన్నామండి. మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే మనకి ఏదైతే విండో ఉందో విండో దగ్గర సిట్టింగ్ ఏరియా ఇచ్చామో అండ్ ఇదైతే కంప్లీట్ వార్డ్రోబ్స్, ఇవి కూడా మొత్తం కంప్లీట్ చెప్పాను కదా మోడ్యులర్ యూనిట్స్ ఇవి. ఇది కలర్ కాంబినేషన్ చూసుకుంటే హై క్లాసీ లామినేట్ ఫినిషింగ్ ఇచ్చాము. అండ్ కలర్ కూడా చూసుకుంటే ఒకటి లెవెండర్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది కలరింగ్ కానీ డిజైన్ కానీ. ఇది చూసుకుంటే మనకి ఇన్సైడ్ అయితే స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము అండ్ సెన్సర్స్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది షట్టర్స్ కూడా మనకి లాంగ్ షట్టర్స్ కాబట్టి వీటి షట్టర్స్కి ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి డోర్ స్టిఫ్నర్స్ అంటారండి. ఇవి ఎక్స్ట్రా మనం డోర్ స్టిఫ్నర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఫ్యూచర్లో బెండింగ్ ఇష్యూస్ రాకుండా మనం ఈ స్టిఫ్నర్స్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ ఇన్సైడ్ చూసుకుంటే మనకి కంప్లీట్ సెన్సర్ ప్రొఫైల్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ సైడ్ స్టోరేజ్ చూసుకుంటే మనకి ఈ హ్యాండిల్ కూడా చూసుకోవచ్చు. మనకి బ్లాక్ లాంగ్ లెంత్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేసాం అనమాట. అండ్ కింద కూడా చూసుకుంటే గోల్డ్ అండ్ టీ పట్టి కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇన్సైడ్ స్టోరేజ్ చూసుకుంటే మనకి ఇక్కడ హ్యాంగింగ్ ప్రొవిజన్ ఇచ్చాం. అండ్ వీళ్ళకి హ్యాంగింగ్ యూజ్ లేకపోతే దానికి ఎక్స్ట్రా మనం ఈ సెల్ఫ్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ కింద చూసుకుంటే మనకి ఎక్స్ట్రా డ్రాప్స్ నీడెడ్ అన్నారు కస్టమర్. ఎక్స్ట్రా డ్రాప్స్ కూడా మనం ప్రొవైడ్ చేసాం. ఇవి డ్రా ఛానల్ మామూలుగా అయితే మనకి లాంగ్ లెంత్ డ్రా ఛానల్ యూజ్ చేస్తే షేకింగ్ అనేది వస్తుంది. అందువల్ల మనం ఇన్సైడ్ కూడా ట్యాండమ్ బాస్కెట్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. మీరు చూసుకోవచ్చు మొత్తం కంప్లీట్ గ్లాస్ ట్యాండమ్, అంటే లుక్ బాగుండడం కోసం, అంటే కిచెన్కి ఏదైతే ట్యాండమ్ వేసామో అవి వేస్తే ఇక్కడ డిఫరెంటింగ్ అనేది తెలియదు మనకి. దానివల్ల మనం గ్లాస్ మోడల్స్ అయితే ప్రొవైడ్ చేసాం అనమాట. ఇక్కడ మనం సీలింగ్ కూడా మనం చేయడం చెప్పాను కదండి. సీలింగ్ కూడా ప్లెయిన్ సీలింగ్, ఇక్కడ కూడా సేమ్ డిజైన్ మార్చాము, ప్రొఫైల్ ఫినిషింగ్ ఇచ్చాము. అండ్ సైడ్ కూడా ఒక హ్యాంగింగ్ లైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనం ఇక్కడ వచ్చేసి ఇది బెడ్ పొజిషన్
పక్కన మనకైతే డ్రెస్సింగ్ ఏరియా ప్రొవైడ్ చేసాం. ఇది కూడా కంప్లీట్ యూనిట్టే. కాకపోతే స్టోరేజ్ ఏంటంటే మనకి పైన ఏదైతే ఉందో ప్రొఫైల్ షట్టర్కే మిర్రర్ ప్లేస్ చేసాము. అండ్ ఇన్సైడ్ అయితే స్టోరేజ్ ప్రొవైడ్ చేసాం. ఇది చూసుకుంటే మనకి స్టోరేజ్ విత్ డ్రావర్ కూడా కావాలన్నారు కస్టమర్. అండ్ మిర్రర్ మళ్ళీ ఈక్వల్ చేస్తే స్మాల్ అవుతుంది, అందుకని ఒక స్మాల్ షట్టర్ ప్రొవైడ్ చేసాం. అండ్ 2 ఓపెన్ చేసుకుంటే మనకి డ్రావర్ ఈజీగా యాక్సెస్ అయ్యేలాగా డ్రావర్ ప్రొవిజన్ అయితే ఇచ్చాం అనమాట. అండ్ డివైడింగ్ అయితే మనకి ఫుల్ షట్టర్ అండ్ స్మాల్ షట్టర్ ఉంటుంది. డ్రావర్ మాత్రం కంప్లీట్ ఓపెన్ చేస్తే మనకి డ్రావర్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు వచ్చి కిడ్స్ రూమ్లో అయితే ఉన్నాయండి. సిబిఆర్లో చూసుకుంటే మనకి కలర్ కాంబినేషన్ చూసుకుంటే డార్క్ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాం విత్ గోల్డెన్ టీపట్టీతో. ఇది కంప్లీట్ లామినేట్ ఫినిషింగ్. ఇది కూడా వచ్చి కంప్లీట్ మోడ్యులర్ యూనిట్స్ అండి. ఇది చూసిన ఇక్కడైతే మనకి ప్లేస్ తక్కువ ఉండడం వల్ల 2 స్లైడింగ్ ప్రొవైడ్ చేసాము. 2 స్లైడింగ్ డోర్స్ అయితే. అండ్ కంప్లీట్ ఇక్కడ కూడా మనకి చెప్పాను కదండి, ఎక్స్ట్రా డ్రావర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా మనకి సెన్సర్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేసాం, ప్రొఫైల్ సెన్సర్ లైట్స్. ఇక్కడ కంప్లీట్ స్టోరేజ్ మనకి ఇవ్వడం జరిగింది. అండ్ లాఫ్ట్ చూసుకుంటే లాఫ్ట్ కంప్లీట్ వైట్ ఫినిషింగ్, వైట్ లామినేట్ ఫినిషింగ్. ఇది పుష్ టు ఓపెన్ అయితే ప్రొవైడ్ చేసాం. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి స్టడీ పర్పస్ కూడా మనకి స్టడీ టేబుల్ అయితే పెట్టడం జరిగింది. అది వర్క్ స్టేషన్ కింద బోత్ స్టడీ యూనిట్ కింద వాడుకోవడానికి అయితే మనం ఇది కూడా కంప్లీట్ మోడల్ అని టేబుల్ చేయడం జరిగింది. ఇక్కడ మిడిల్ వచ్చే స్టోరేజ్ ఇచ్చాము అండ్ డివైడ్ చేసాం అనమాట. అంటే ఇటు స్టడీ పర్పస్, అటు వర్క్ పర్పస్ కానీ. ఇటు వచ్చేసి మనకి ఇక్కడ డ్రావర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నేను పైన చూసుకుంటే టాప్లో చూసుకుంటే మనకి ఒక ఓపెన్ బాక్స్ ఇచ్చాము అండ్ షట్టర్స్ 4 షట్టర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం వచ్చేసి ఇప్పుడు సన్ సిటీ 2 BHK కాబట్టి ఇంటీరియర్ కంప్లీట్ వర్క్ చేసాము. ఇక్కడ వచ్చేసి మన సంతోష్ రెడ్డి గారి ఫ్లాట్ అండి. ఇది ఒకసారి మనం రివ్యూ చూద్దాం. సార్ది ఒకసారి రివ్యూ అనుకుని, అంటే మా అవుట్పుట్ ఎలా వచ్చిందని కనుక్కొని చూద్దాం. బ్రీఫ్గా చెప్పాలంటే మేము చాలా హ్యాపీ అండి వర్క్ తోటి. మేము ఆల్మోస్ట్ బ్రిక్ వర్క్ స్టార్ట్ అయినప్పుడే శ్రీనివాస్ గారు కలిసాము. బేసిక్గా చాలా ఇన్పుట్స్ ఇచ్చారు సివిల్ వర్క్ అప్పుడు. కబోర్డ్స్ ఎక్కడ వస్తాయి, విండోస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఆ ఇన్పుట్స్ తోటే మేము వాల్స్ అన్ని కన్స్ట్రక్ట్ చేసాము. దాని తర్వాత అది సివిల్ వర్క్లో. బట్ ఈవెన్ ఇంటీరియర్ ఫేజ్లో కూడా మేము మా ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ ముందు పెట్టాము. దాన్ని బట్టి వాళ్ళు డిజైన్ చాలా బాగా చేశారు. ఆల్మోస్ట్ ఇందులో ఈ ఫ్లాట్లో ఉన్న డిజైన్స్ అన్నీ కూడా వాళ్ళు ఇనిషియల్ ఫస్ట్ ఇచ్చినవే. మేము హార్డ్లీ డిజైన్ చేంజెస్ అయితే ఏం చేయలేదు. అండ్ లామినేట్ కలర్ ఆప్షన్స్ కూడా మ్యాక్సిమం వాళ్ళే సజెస్ట్ చేశారు. అంటే మా ఎక్స్పెక్టేషన్స్ మాకు ఎట్లా కావాలి ఏందని చెప్తే అంటే 2-3 సైకిల్స్లో వాళ్ళని కూర్చోబెట్టి మంచిగా మీకు ఇది బాగుంటుంది సార్, ఇది బాగుంటుంది సార్ అని చాలా బాగా చెప్పారు. సో బేసిక్గా మాకు ఇక్కడ చెదల్ ప్రాబ్లం ఉందండి. ఆ ప్రాబ్లం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇట్లా మా ఏరియాలో ఇచ్చే ప్రాబ్లం ఉంది, ఎట్లా లాంగ్ టర్మ్లో ఎట్లా బెనిఫిట్ వస్తుందంటే మెటీరియల్ సెలెక్షన్స్ అంటే బేసిక్గా ఈ సో అండ్ సో మెటీరియల్ వాడండి. దీనికంటే కూడా ఫ్యాక్టరీ ఫినిష్ వెళ్తే మీకు చెదలు వచ్చే చాలా ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయని వాళ్ళు సజెస్ట్ చేస్తే దాని ప్రకారం మోడలర్ ఫినిష్లో వెళ్ళాం. విషయానికి వస్తే మేము ఫస్ట్ మాక్సిమం మీరు ఏదైతే 3Dలో కలర్స్ ఇచ్చారో వాటికి కొంచెం డీవియేటింగ్ కలర్స్ లాగా సెలెక్ట్ చేసుకున్నాము. మేము మీ ఆఫీస్కి రావడం కానీ మేము అక్కడ మీరు ఆ కలర్స్ బుక్లో నుంచి మాకు ఏవి మా ఇంటీరియర్స్ మేము డిఫరెంట్ రూమ్స్కి ఏవేవైతే కలర్స్ మ్యాచ్ అయ్యేలాగా ఉంటుందో అది ఆ ఇన్పుట్స్ మాకు బాగా నచ్చినాయి. అండ్ మేము ఏదైనా ఒక ఎక్స్పెక్టేషన్తో మిమ్మల్ని రీచ్ అవుట్ అయినప్పుడు ఆ చిరాకు పడకుండా మా అంటే ఇల్లు అనేది ఎవరికైనా ఒక సొంత కళలాగా ఉంటుంది కాబట్టి సో దాన్ని మీరు ప్రాపర్గా అర్థం చేసుకొని ఆ కలర్స్ విషయంలో కానీ ఇంకెక్కడైనా మాకు ఇలా వస్తే బాగుంటుందని ఏమైనా వేరియేషన్స్ చెప్పినప్పుడు వాటిని మీరు కరెక్ట్గా అర్థం చేసుకొని దానికి పాసిబుల్ అవుతుంది లేకపోతే కాదు అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది మా ఇద్దరికి కూడా చాలా బాగా నచ్చింది. సో రీసెంట్గా గృహప్రవేశం అయినప్పుడు కూడా చాలామంది రిలేటివ్స్ వచ్చిన వాళ్ళు కూడా చాలా సటిల్ కలర్స్ సెలెక్ట్ చేసుకున్నామని, ఇంకా ఎక్కడెక్కడైతే ఏమేమి అప్రాప్రియేట్గా విండో సెలెక్షన్ దగ్గర నుంచి కూడా శ్రీనివాస్ గారు మాకు చాలా హెల్ప్ చేశారు. ఏ ఏరియాలో అయితే విండో వస్తే బాగుంటుంది, ఎంత విడ్త్ వస్తే బాగుంటుందని. సో ఆ ఫేస్ ఆల్మోస్ట్ 2.5 years నుంచి కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి అప్పటి నుంచి కూడా మాకు చాలా హెల్ప్ఫుల్ అనిపించింది. అండ్ ఎవ్రీవన్ హూ ఎవర్ హ్యాస్ కమ్ గృహప్రవేశానికి ఎవరెవరు వచ్చారో వాళ్ళ దగ్గర నుంచి మేము మ్యాక్సిమం ఆఫ్ ద కేసెస్ విన్నది ఏంటంటే
చాలా నీట్‌గా వచ్చింది ఫినిషింగ్ అండ్ ఫెంటాస్టిక్‌గా ఉంది అవుట్‌పుట్ అని చెప్పారు. సో, వి ఆర్ ఆల్సో సో హ్యాపీ. ఐ హోప్ మా వర్క్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మా వర్క్ నచ్చితే గనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మాది వచ్చేసి హ్యాపీ ఇంటీరియర్ అండి. హ్యాపీ ఇంటీరియర్ వచ్చేసి మనకి ప్రగతి నగర్, ప్రశాంతి హిల్స్‌లో ఉంది. దమయంతి టవర్స్. మేము అడ్రస్ వచ్చేసి కింద పిన్ చేస్తాం. అండ్ మా వెబ్‌సైట్ కూడా ఫాలో అవ్వచ్చు. happyinterior.inని. అండ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్‌స్టాని కూడా మీరు ఫాలో అవ్వండి. happyinterior.in అని ఇన్‌స్టా ఉంటుంది. అండ్ హ్యాపీ ఇంటీరియర్ తెలుగు అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.